కేసీఆర్ రైతు ఉద్యమం అన్నదాతకు అండగా నేడు పొలం బాట. కాంగ్రెస్ సర్కారుపై గులాబీ పోరు పతాక. రాష్ట్ర సాధన పోరాటాన్ని తలపించే కార్యాచరణ. జనగామ, సూర్యాపేట, నల్గొండ జిల్లాల రైతుల పొలాల వద్దకు కేసీఆర్. అనంతరం సూర్యాపేటలో మీడియా సమావేశం. బీఆర్ఎస్ అధినేత కె చంద్రశేఖర్ రావు మరో ఉద్యమానికి పిడికిలెత్తారు. రైతుకు బాసటగా నిలిచేందుకు బయలుదేరారు. ఆదివారం జనగామ, సూర్యాపేట, నల్గొండ జిల్లాల్లో పర్యటించి రైతుల సమస్యలు తెలుసుకోనున్నారు. తెలంగాణతో సహా దేశంలోని అన్ని రాజకీయ పార్టీలు ఎన్నికల సుడిగుండాలో తిరుగుతుంటే కేసీఆర్ మాత్రం రైతుల కన్నీళ్లు తుడిచేందుకు వస్తున్నారు. బీఆర్ఎస్ పార్టీ ఉనికి లేకుండా చేస్తామని కాంగ్రెస్, బీజేపీ కంకణం కట్టుకుంటే రాజకీయాలు చేసుకుంటూ ముందుకు సాగుతుంటే పంట పొలాల్లో గుండె చెదిరిన రైతుల ధైర్యాన్ని నింపేందుకు కేసీఆర్ ప్రత్యేక కార్యాచరణ రూపొందించాడు. రైతు ఎజెండాయే తమ జెండా అని ముందుకు సాగుతున్నాడు. అందులో భాగమే కేసీఆర్ పొలం బాట అని బీఆర్ఎస్ వర్గాలు స్పష్టం చేస్తున్నాయి. రైతన్నకు ధైర్యాన్ని ఇవ్వడం, ప్రభుత్వాన్ని మేల్కొడపమే ప్రతిపక్షంగా తమది బాధ్యతాయుతమైన పాత్ర అని చెబుతున్నాయి. నాడు నేడు రైతన్నకు అండగా కేసీఆర్. రైతు నోట్లో మట్టి కొట్టి రాజోలు బండ డైవర్షన్ స్కీమ్ ఆర్డీఎస్ పై ఆగస్టు 2003లో అప్పటి రాష్ట్రపతి, ప్రధానమంత్రి కేసీఆర్ కలిసిన సందర్భంలో నిరసన తెలపడం జరిగింది. ఆ తర్వాత అనేక దశల్లో ఆందోళన చేశారు. పోతిరెడ్డిపాడుకు నిరసనగా ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణలోని అన్ని కలెక్టరేట్ల ముందుకు 2005 అక్టోబర్ 15న గులాబీ దళం ధర్నాలు చేసింది. 2006 ఫిబ్రవరి 12న పోలవరం గర్జన పేరుట భద్రాచలంలో నిర్వహించిన బహిరంగ సభ జాతీయ దృష్టిని ఆకర్షించింది. దేశంలో రైతు సమస్యలపై పోరాటం చేస్తున్న వాటికి సహేతుకమైన పరిష్కారాలు చూపాలనే వారికి కేసీఆర్ ఒక మార్గదర్శకమని ఆ సభకు హాజరైన జేఎంఎం నేత షిబు సోరాన్ కొనియాడారు. 2003లో కేసీఆర్ ఉమ్మడి నల్గొండ జిల్లాలో కోదాడ నుంచి ఆలయ వరకు చేసిన పాదయాత్ర రాష్ట్ర సాధన అనంతరం 3 పంటలకు నీళ్లు ఇచ్చేందుకు దోహదం చేసింది. రాష్ట్రంలో ఏ మూలన ఏ పిల్ల కాలువ పారుతుందో, ఏ నది నీటితో ఏ ప్రాంతం గొంతు తడపవచ్చు అని అన్నది కేసీఆర్ తెలిసినంతగా మరొకరికి తెలియదు అన్నది విశ్లేషకుల మాట.